మహారాష్ట్ర తీరంలో అనుమానాస్పద బోటు తీవ్ర కలకలం రేపింది. రాయ్గఢ్ జిల్లాలోని కొర్లాయ్ తీరానికి 2 నాటికల్ మైళ్ల దూరంలో ఈ పడవను భద్రతా సిబ్బంది గుర్తించి అప్రమత్తమయ్యారు. అధికారులను అలర్ట్ చేశారు. సమాచారం అందుకున్న రాయ్గఢ్ పోలీసులు బాంబ్ స్క్వాడ్ తో అక్కడికి చేరుకున్నారు. నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది కూడా తీరానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ పడవపై వేరే దేశానికి చెందిన గుర్తులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అది తీరానికి కొట్టుకొచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. భారీ వర్షం, బలమైన ఈదురు గాలుల కారణంగా పడవ ఉన్న ప్రాంతానికి చేరుకునేందుకు ఆటంకం ఎదురవుతోందని అధికారులు తెలిపారు. ఈ పరిణామాలతో తీర ప్రాంతంతో పాటు రాయ్గఢ్ జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా తీరంలో భారీగా పోలీసులను మోహరించారు. 2008 నవంబర్ 26న ముంబైలో భీకర దాడులకు తెగబడిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇలాగే బోటులోనే చొరబడ్డారు. ఈ నేపథ్యంలోనే భద్రతా సిబ్బంది ముందస్తుగా అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రశ్నిద్దాం. సాక్షి టీవీపై జరుగుతోన్న దమనకాండను అడ్డుకుందాం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ని సంప్రదించండి.